నేముగా శ్రీకృష్ణ హాస్పిటల్‌లో జాబ్ చేస్తదండి. డ్యూటీ కంప్లీట్ చేసుకొని 1 అవర్ బిఫోర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత అన్నీ అక్కడ పడేసి స్నానానికెళ్తా అంటే నిజమే అనుకుంటాం కదండీ! నేను బయటకొచ్చా డోర్ తీసే ఉందో మరి యేసుకుందో నేనంత గమనించలేదు. నేనెళ్ళిపోయా. నా ఇల్లు ఎదురిండేనండి అది. నేనెళ్ళే స్నానానికెళ్ళా కిందకి దిగా. అయితే ఏమైంది ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నేను కిందకి దిగాను. అమ్మా రా తల్లి రా అని ఎంత ముత్తుకున్నా రాలేదండి. డోరు గొల్లెం పెట్టి ఉంది. నేనెళ్ళినప్పుడు మాత్రం డోర్ తీసే ఉంది. ఈ డోరు. అంటే ఈ బయట డోరు తీసే ఉంది. గొల్లెం పెట్టుంటే వాళ్ళ గొల్లెం కిందకుంటదండి డౌన్‌కి. చెయ్య అందదు. కట్టెపుల్ల దూరంగా పెట్టారు. పక్కింటి అమ్మాయిని కట్టెపుల్ల ఇయ్యమ్మా అంటే కొంచెం కట్టెపుల్ల ఇయ్యంగానే ఎంబటే ఇస్తే తీసుకొని లోపలికెళ్ళా. రూములన్నీ చీకటిగా ఉన్నాయండి. అమ్మా వైషు, అమ్మా వైషు అని ఓపెన్‌లో ఉంది. నేను లోపలికెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మూడో రూమ్‌లో బెడ్‌రూమ్‌లో పిల్ల హ్యాంగ్ అయ్యి కనపడుతుందండి. ఇప్పుడు మనమన్నీ అవి ఆలోచిస్తామా అండి? పిల్ల చచ్చిందా? చంపాడా? ఇయన్నీ మనం చూసేసరికి అనుమానాస్పదంగానే ఉంది. ఆ బెడ్ ఇక్కడికే ఉంది. ఒకవేళ ఆ పిల్లకేమైనా ఇబ్బంది అయ్యి బతకాలని కోరిక కలిగినప్పుడు కంపల్సరీ మంచం ఎక్కిపోతది. ఆళ్ళ ఫ్యాన్‌కి, మంచానికి కొంచెం దగ్గరలోనే ఉంటది. మంచం దాటే ఫ్యాన్ ఉంటది. అంతేగాని మంచం దూరంగా ఉండదు. రూములు చిన్న చిన్నయి. ఆ! నాకు అనుమానాస్పదంగా ఉంది. ముందు పిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశంతోటి పిల్లని హ్యాంగింగ్ నుంచి దించడం జరిగింది. సీఆర్‌పీ చేసినాము. గాలి ఊదినా అన్నీ చేసినాం. అని హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంబులెన్స్ వచ్చేసరికి టైం పడతదని 108కి కాల్ చేసామండి. అదొచ్చేసరికి టైం పడతదని మేమే ఆటోలో యేసుకొని వెళ్ళాం గౌట్ హాస్పిటల్‌కి. అప్పటికే నా బిడ్డ ప్రాణం మధ్యలోనే పోయినట్టుంది. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చి డిక్లేర్ చేశారండి. మార్చురీలో పడేశారు. రెండో రోజు ఇచ్చారు. వెంటనే కంప్లెయింట్ అన్నారు. నైట్ ఎళ్లి కంప్లెయింట్ కూడా ఇచ్చొచ్చామండి. మాకెటువంటి న్యాయం జరగలేదండి.